నమస్తే. ప్రధాని మోదీ తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో పర్యటించారు. కేవలం 3 గంటల పర్యటనది. అక్కడి నుంచి నెదర్లాండ్స్ వెళ్ళిపోయారు, మరికొన్ని దేశాలు కూడా వెళ్ళిపోతున్నారు. అయితే ఈ 3 గంటల పర్యటనలో చాలా కీలకమైనటువంటి ఒప్పందాలు జరిగాయి. ఆ ఒప్పందాలు ఏంటి, భారత్కి కలగబోయేటువంటి ప్రయోజనాలు ఏంటి, వెస్ట్ ఏషియాలో భారత్ ఏ విధంగా పవర్ సెంటర్ కాబోతోంది, గతంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పాకిస్తాన్తో సన్నిహితంగా ఉండేది, ఇప్పుడు పాకిస్తాన్ కంటే పాకిస్తాన్కి వ్యతిరేకంగా మాట్లాడుతోంది, భారత్తో సన్నిహితంగా ఉంటుంది, చాలా డీల్స్ కూడా కుదిరాయి. ఈ టూర్లో ఏం జరిగింది, హైలైట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. నాతో స్టూడియోలో ఉన్నారు సీనియర్ పాత్రికేయులు, పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచ్చిటల్ గారు. నమస్కారం. సురేష్ గారు నమస్తే. నమస్తే రాజు గారు. ఏంటి ఈ 3 గంటల టూర్లో, అంటే 2-3 నెలల కిందట అనుకుంటా ఆయన కూడా మహమ్మద్ బిన్ జాయిద్ సల్మాన్ ఆయన కూడా ఇక్కడ అలాగే వచ్చారు, జస్ట్ కొద్ది గంటల నుండి వెళ్ళిపోయారు. ఇప్పుడు మోదీ గారు కూడా అలాగే జస్ట్ 2.5 hours 3 hours అక్కడ ఉన్నారు. చాలా డిఫెన్స్ డీల్స్ అవన్నీ కుదిరాయని చెప్తున్నారు, $5 బిలియన్ పెట్టుబడులు అంటున్నారు. ఏమేమి జరిగాయి సార్ అసలు? ఇది దీనికన్నా ముందు మీరు చెప్పినట్లనే ప్రెసిడెంట్ మొహమ్మద్ బిన్ జయద్ అల్ నహ్యాన్ భారతదేశం వచ్చారు. ఆయన ఇక్కడ కూడా ఆ టైంలో 3 గంటల సేపు ఆయన పెద్ద ఒక డెలిగేషన్ తీసుకొచ్చారు. ఏదో వెళ్తున్న రూట్లో, ఇప్పుడు మోదీ గారు వెళ్తున్నట్టు రూట్లో దిగలేదు ఇక్కడ. ఆయన మన దేశానికి వచ్చారు, వచ్చి ఏదో సీక్రెట్ టాక్స్ నడిచింది చాలా మటుకు. దాని డీటెయిల్స్ బయట ఎక్కువ ఇవ్వలేదు, నార్మల్ డిప్లొమాటిక్ లాంగ్వేజ్లో మాట్లాడారు ఇండియన్ ఫారిన్ మినిస్ట్రీ. కానీ ఏదో ఒప్పందం జరిగింది, దాంట్లో చాలా మటుకు డిఫెన్స్ కోఆపరేషన్ ఉండొచ్చు అని అనుకుంటున్నారు. కరెక్ట్ దాని తర్వాత 2-3 నెలల తర్వాత యుద్ధం జరిగింది. యుఏఈ మీద దాడులు జరిగినాయి. యుఏఈ కమర్షియల్ క్యాపిటల్ అని దుబాయ్ మీద కొట్టారు ఇరాన్. అక్కడ ఎయిర్పోర్ట్ కానివ్వండి, పామ్ జుమరియా కానివ్వండి, హోటల్స్ కానివ్వండి కొట్టారు. దాని తర్వాత ఫుజరాలో ఆయిల్ రిఫైనరీ మీద కొట్టారు వీళ్ళు, ఇరాన్ దాడి చేశారు. దాన్ని చూసినప్పుడు యుఏఈకి ఒక క్లియర్ విజన్ కనిపిస్తుంది వాళ్ళకి. మిడిల్ ఈస్ట్ పాలిటిక్స్ సపరేట్ పాలిటిక్స్. అది మనం అనుకుంటాం వీళ్ళందరూ ఒకటే ఇస్లామిక్ కంట్రీస్ కదా, అందరూ వాళ్ళ ఇస్లామిక్ కోసం వాళ్ళు అందరూ కలిసి ఉంటారు అందరూ అనుకుంటా. కాదు, వాళ్ళ పాలిటిక్స్ సపరేట్. ఒకటి షియా సున్నీ పాలిటిక్స్, అది ఇరాన్లో చూస్తున్నాం మనం. ఇరాన్ కాకుండా ఇరాక్లో కూడా కొంత షియా పాపులేషన్ ఉన్నారు. కానీ మెయిన్గా అక్కడ 2 పవర్ సెంటర్స్ వచ్చాయి మిడిల్ ఈస్ట్లో. మిగతా దేశాలకి అంత ఇంట్రెస్ట్ లేదు. ఒక పవర్ సెంటర్ ఏమో యుఏఈ, ఇంకో పవర్ సెంటర్ సౌదీ అరేబియా. వీళ్ళిద్దరికీ జాగ్రఫీలో ఎక్స్పాండ్ చేయాలని ఉంది. అంటే వీళ్ళు అక్కడ ఉన్నారు, ఆయిల్ తవ్వుతున్నారు, ఆయిల్ అమ్ముతున్నారు, చాలా డబ్బులు ఉన్నాయి. సౌదీ అరేబియాకి ఏమో వాళ్ళు ఒక మిడిల్ ఈస్ట్ లీడర్గా కావాలని ఉంది. బికాస్ దే ఆర్ ద కస్టోడియన్స్ ఆఫ్ ద 2 ఆర్ ద హోలియస్ట్ సైట్స్ ఆఫ్ ఇస్లాం, మెక్కా అండ్ మదీనా. ఇప్పుడు అదే అంటారు 2 ఆర్ ద హోలియస్ట్ షైన్. దానికోసం క్యాలిఫేట్ గురించి మాట్లాడుతున్నప్పుడు టర్కీ ఎప్పుడు సౌదీ అరేబియా అంటారు, మీరు కాదు మేమే, వీఆర్ ద కస్టోడియన్స్ ఆఫ్ ఇస్లాం. మా దగ్గర ఉండి 2 పెద్ద హోలియస్ట్ స్పాట్స్ ఆఫ్ ఇస్లాం. అటువైపు ఏమో యుఏఈ ఉన్నారు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. మనకు తెలిసింది దే ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్. వాళ్ళు ఎమిరేట్స్ వాళ్ళు. దాంట్లో దుబాయ్ ఉంది, ఫుజరా ఉంది, షార్జా ఉంది, అబుదాబి ఉంది. ఇట్లాంటి చాలా కంట్రీస్ టుగెదర్ అన్నమాట. వాళ్ళ దాంట్లో దుబాయ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ లేదు, కానీ వాళ్ళకి టూరిజం నెంబర్ 1. సో వాళ్ళ స్ట్రాటజీ ఏముండే రాజుగారు అంటే, వాళ్ళకి చాలా క్లియర్గా తెలిసిపోయింది ఈ ఆయిల్ అనేది ఎక్కువ రోజులు ఉండదు, ఇంకొక 50-100 సంవత్సరాలు అయిపోతుంది ఆయిల్. కొన్ని కంట్రీస్కి ఇంకా ఉంటుంది అనుకోండి, సౌదీ అరేబియా కొంచెం ఉంటుంది, ఇరాన్లో కూడా కొంచెం ఉంటుంది, కానీ చిన్న చిన్న దేశాలు అయిపోతుంది. దాని తర్వాత వెనిజువేలా దగ్గర అయితే ఇంకా 300 సంవత్సరాలకు ఉన్న ఆయిల్ కూడా వాళ్ళ దగ్గర ఉంది, అంత పెద్ద కెపాసిటీ ఉంది వాళ్ళ దగ్గర. కానీ ఆయిల్కి డిమాండ్ తగ్గిపోతుంది. మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్, మనం దీనికన్నా ముందు కూడా మాట్లాడుతున్నప్పుడు ఈ ఎలక్ట్రిక్ కార్ల గురించి, ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి, ఎలక్ట్రిక్ రైల్వే నెట్వర్క్స్ గురించి మాట్లాడారు. ఇప్పుడు చాలా మటుకు ఈ ఆయిల్ క్రైసిస్ వచ్చిన తర్వాత మేము చూస్తున్నాం అనమాట. నేను హోటల్ ఇండస్ట్రీ నుంచి ఇనీషియల్ వచ్చాను కదా, దానికోసం మా గ్రూప్లో మాట్లాడుతూ చాలా మటుకు ఇండస్ట్రియల్ క్యాంటీన్స్ కానివ్వండి, హాస్టల్స్ కానివ్వండి, మేజర్ కంపెనీస్లో, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో వాళ్ళ క్యాంటీన్స్లో కానివ్వండి, హోటల్స్లో కానివ్వండి, ఎలక్ట్రిసిటీకి మారిపోతున్నారు వాళ్ళందరూ. ఎలక్ట్రిక్ కుకింగ్ మారిపోతుంది, ఏదో చిన్నది కాదు, రియల్ బిగ్ ఎలక్ట్రిక్. అది కాకుండా పిఎన్జీ వైపు వెళ్ళిపోతున్నారు చాలామంది. పైప్ న్యాచురల్ గ్యాస్ భారతదేశంలో 40-45% మనం పైప్ న్యాచురల్ గ్యాస్ ఇక్కడే తయారు చేసుకుంటాం. ఇప్పుడు కొత్తగా గ్యాసిఫికేషన్ ప్రాజెక్టును తీసుకొస్తున్నాం, బొగ్గు పెట్టి చేస్తున్నాం. అశ్విని వైష్ణవ్ గారు మన దాని ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. దాంతోపాటు ఐ థింక్ ఆ పిఎన్జీ విల్ గో టు 60%. అప్పుడు మన ఎల్పిజి మీద మన డిపెండెన్స్ తగ్గిపోతుంది చాలా మటుకు. గవర్నమెంట్ దానికి కావాల్సిన పని చేస్తున్నారు ఇప్పుడు. సో ఈ పరిస్థితుల్లో యుఏఈ చాలా క్లియర్గా తెలిసిపోయింది, వీ నీడ్ టు లుక్ బియాండ్ ఆయిల్. ఇప్పుడు జాగ్రఫీ చూడాలి, కొత్త జాగ్రఫీకి. సౌదీ అరేబియా కూడా అదే చూస్తున్నారు. వీళ్ళిద్దరు నడిమిట్లో ఒక సంఘర్షణ జరిగింది యెమెన్లో.
మీకు గుర్తుంటుంది, యమన్ ఒక అన్స్టేబుల్ కంట్రీ, ఇప్పుడు అది కూడా మిడిల్ ఈస్ట్లో ఉంది, అది కూడా గల్ఫ్లో ఉంది. హూతీలు అక్కడ ఉంటారు. ఉన్న ఒరిజినల్ గవర్నమెంట్ని వాళ్ళు కొట్టి వాళ్ళు పంపించేశారు. వారు ఒక కార్నర్లో ఉన్నారు. ఆ గవర్నమెంట్ని సపోర్ట్ చేసేది సౌదీ అరేబియా. వాళ్ళకి ఆయుధాలు, వాళ్ళకి మిసైళ్ళు, వాళ్ళకి డబ్బులు అన్నీ సౌదీ అరేబియా ఇస్తున్నారు. ఎందుకంటే హూతీల్ని అడ్డుకోవడానికి. హూతీలేమో ఇరాన్ నుంచి, ఇదే హూతీలు సౌదీ అరేబియా మీద దాడి చేస్తారు రెగ్యులర్గా. అండ్ సౌదీ అరేబియా ఇప్పుడు దాకా లాస్ట్ 10-15 సంవత్సరాల ఫస్ట్ టైం యుద్ధం చేసింది, బాంబింగ్ చేసింది వీళ్ళ మీదే, ఈ హూతీల మీదే. వాళ్ళ ఎక్రాఫ్ట్ ఫస్ట్ టైం యూజ్ చేశారు వాళ్ళు. ఎట్లా ఉంటుంది చూడడానికి. అది కాకుండా ఒక గ్రూప్ ఉంది అక్కడ, సదర్న్ టెరిటోరియల్ కౌన్సిల్ అని. అదొక చిన్న రెబెల్ గ్రూప్. ఇంకోటి యమన్లో 3 గ్రూప్స్, ఒకటి హూతీ, ఒఫిషియల్ గవర్నమెంట్ అండ్ సదర్న్ టెరిటోరియల్ కౌన్సిల్. ఈ సదర్న్ టెరిటోరియల్ కౌన్సిల్కి ఆయుధాలు, డబ్బులు అన్నీ సప్లై చేసేది యూఏఈ. అప్పుడు అదే యమన్లో కొట్లాడారు. మీకు గుర్తుంటుంది, యూఏఈ చాలా మటుకు వెహికల్స్ పంపించారు, ఆర్మ్డ్ వెహికల్స్, ఇంకా కొన్ని డిఫెన్స్ ఎక్విప్మెంట్ అని పంపిస్తే సౌదీ అరేబియా దాన్ని బాంబ్ చేశారు 2 నెలల ముందు, యుద్ధం కన్నా కొంచెం ముందు. పెద్ద ఇష్యూ అయిపోయిన తర్వాత దెన్ యూఏఈ సెడ్ వీఆర్ విత్డ్రాయింగ్ ఫ్రమ్ దెన్, మేము అక్కడ ఉన్నాము, మేము వచ్చేస్తాం. కానీ ఇదే కొట్లాడ మళ్ళీ ఇంకో ప్లేస్లో జరిగింది, ఆఫ్రికాలో కొన్ని దేశాల్లో యూఏఈ పెట్టుబడి పెడుతున్నారు, సౌదీ అరేబియా కూడా పెట్టుబడి పెడుతున్నారు. సొమాలి ల్యాండ్ తీసుకోండి. సొమాలి ల్యాండ్ అనేది సొమాలియా నుంచి సపరేట్ అయిపోయిన ఒక దేశం 25 సంవత్సరాల ముందు. బట్ దే ఆర్ వెరీ డెమోక్రటిక్. ఈవెన్ దో ఇస్లామిక్ కల్చర్లో ఉన్న కానీ డెమోక్రసీ, వాళ్ళ జ్యుడిషియరీ అంతా చాలా స్ట్రాంగ్ ఉంది. కానీ వాళ్ళని 30 సంవత్సరాల నుంచి ఎవరు కూడా వాళ్ళని అంగీకరించలేదు. నోబడీ గేవ్ దెమ్ రికగ్నిషన్. ఫస్ట్ టైం ఇజ్రాయెల్ వచ్చి రికగ్నైజ్ చేశారు. మీకు గుర్తుంటుంది, 6 నెలల ముందు ప్రోగ్రామ్ చేశాం. ఇమ్మీడియట్లీ యూఏఈ రికగ్నైజ్ చేశారు వాళ్ళు. ఓకే, సో అక్కడ సౌదీ అరేబియా పక్కన కూర్చున్నారు. సౌదీ అరేబియా సపోర్టింగ్ సొమాలియా గవర్నమెంట్, సొమాలి ల్యాండ్ వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. సో వీళ్ళు ఇద్దరు నడిమిట్లో ఒక టెన్షన్ ఉంది. సౌదీ అరేబియాకి వాళ్ళ ఆర్మీ అంత పెద్ద ఆర్మీ కాదు, వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఎక్కువ లేదు, రియల్ లైఫ్ యుద్ధాలు వాళ్ళు చేయలేదు. సో వాళ్ళు ఏం చేశారు, పాకిస్తాన్తో పాత ఒప్పందం ఉండే, ఆ ఒప్పందాన్ని కొంచెం పెయింట్ కొట్టి రీఫర్బిష్ చేసి సంతకం పెట్టారు. దాంట్లో ఏంటంటే బేసిక్లీ పాకిస్తాన్ మీద దాడి చేస్తే వాళ్ళు సౌదీ అరేబియా వచ్చి కాపాడుకుంటారంట. అది ఎట్లా చేస్తారో తెలియదు. సౌదీ అరేబియా అంత పెద్ద ఆర్మీ లేదు, ఏం లేదు. అది కాకుండా సౌదీ అరేబియా మీద దాడి చేస్తే పాకిస్తాన్ వచ్చి అడ్డుకుంటారు. కానీ ఇరాన్ బాంబ్ చేశారు కదా సౌదీ అరేబియాని, పాకిస్తాన్ అడ్డుకున్నారా? చేయలేదు. కానీ తెచ్చి పెట్టుకున్నారు 4,000 మంది సోల్జర్స్, ఒక 15 ఎయిర్క్రాఫ్ట్ తెచ్చి పెట్టుకున్నారు, రెంట్కి పెట్టుకున్నారు. సౌదీ అరేబియా వాళ్ళ జీతము అన్నీ వాళ్ళే ఇస్తున్నారు. అంటే వాళ్ళకు ఒక టెన్షన్ లేదా, పాకిస్తాన్ చూసుకుంటారు మమ్మల్ని. యూఏఈ ఏం చేశారు, ఇజ్రాయెల్ పిలిపించుకున్నారు, విచ్ వాజ్ అ రెవల్యూషన్. ఎందుకంటే ఇజ్రాయెల్ అనగానే మిడిల్ ఈస్ట్లో ఎవరు ముట్టరు వాళ్ళు. కానీ అబ్రహాం అకార్డ్, ఇజ్రాయెల్ని రికగ్నైజ్ చేసే అబ్రహాం అకార్డ్, ఫస్ట్ టర్మ్ ప్రెసిడెంట్ ట్రంప్లో అది డెవలప్ చేశారు అగ్రిమెంట్ని. దాన్ని సంతకం పెట్టిన ఒక దేశం మిడిల్ ఈస్ట్లో, దట్ ఈస్ యూఏఈ. సో ఇజ్రాయెల్ ఏమన్నారు, మిమ్మల్ని కాపాడు పని మాది, మేము చూసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఈ మిసైల్స్ కొడుతున్నప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు ఐరన్ డోమ్ తీసుకొచ్చి పెట్టారు, ఒక యూనిట్ అక్కడ. ఓకే, దాంతోపాటు వాళ్ళ సోల్జర్స్ కూడా తీసుకొచ్చి పెట్టారు, టీం మొత్తం టెక్నికల్ టీం వచ్చారు దాంతోపాటు. ఇప్పుడు ఒక 3వ ప్లేయర్ ఎంటర్ అవుతున్నారు సీన్లో, అది భారతదేశం. ఎందుకంటే కామన్ ఇంట్రెస్ట్, మనకి ఇజ్రాయెల్కి కామన్ ఇంట్రెస్ట్ ఉంది. యూఏకి ఏమో వాళ్ళ ఆయిల్ సోర్సెస్ మీద జరుగుతున్న దాడి గురించి భయం ఉంది. సో ఇప్పుడు ఏం చేశారు, మోదీ గారు వెళ్ళిన దాంట్లో, అఫ్కోర్స్ నేను చెప్పాను చూడండి, ట్రంప్ విజిట్ టు మోదీ గారి విజిట్ డిఫరెన్స్ ఇదన్నీ ముందే ఫైనలైజ్ చేసుకున్నారు. ఓన్లీ ఒప్పందం పెట్టడం ఉంటుంది అంతే. ఫస్ట్ ఏంటంటే ప్రెసిడెంట్ పిఎం మోదీ అండ్ ప్రెసిడెంట్ నయాన్ మాట్లాడుతూ, గల్ఫ్ స్టేట్లో స్టెబిలిటీ రావాలంటే యూఏఈతో మేము షోల్డర్ టు షోల్డర్ మేము ఉంటాము, కాపాడుకుంటాం యూఏఈని అని చెప్పారు. మోదీ గారు ఒక అష్యూరెన్స్ ఇచ్చారు. సో వన్ ఆఫ్ ద అగ్రిమెంట్స్, 6 అగ్రిమెంట్స్ సైన్ చేశారు. దాంట్లో ఒక అగ్రిమెంట్లో అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ, అడ్నాక్ అంటారు వాళ్ళని, వాళ్ళ స్టోరేజ్, వాళ్ళ ప్రాబ్లం ఇప్పుడు తెలిసిపోయింది. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ బంద్ చేయగానే ఒక్క బ్యారెల్ ఆయిల్ కూడా బయటికి రావట్లేదు. ఇప్పుడు దీన్ని ఎట్లా చేంజ్ చేయాలంటే ఒకవైపు ఇంకొక దేశంలో తీసుకెళ్ళి ఈ ఆయిల్ అని అక్కడ పెట్టాలి. కానీ లిమిటేషన్స్ ఉంటుంది. ఎన్ని దేశాల దగ్గర ఇంత స్పేస్ ఉంది, ఒకటి చైనా, ఒకటి రష్యా, ఒకటి ఇండియా, ల్యాండ్ మాస్ వైస్ చాలా పెద్ద, అఫ్కోర్స్ యూఎస్ కూడా, కానీ అంత దూరం పెట్టలేదు. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఒడిశా దగ్గర ఒక పెద్ద ఫెసిలిటీ క్రియేట్ చేస్తున్నారు. ఓకే, రిజర్వ్ ఫెసిలిటీ, దాంట్లో 30 మిలియన్ బ్యారెల్స్ ఈ అడ్నాక్ కంపెనీ తీసుకొచ్చి స్టోర్ చేస్తారు. మనకి రెంట్ ఇస్తారు, అది యూజ్ చేస్తున్నారు కదా ల్యాండ్ అంతా, దానికి రెంట్ ఇస్తారు. అంటే పెద్ద అండర్ గ్రౌండ్ ట్యాంక్ అనుకోండి, ఒక ట్యాంక్ కాదు, ఒక
1000 ట్యాంకులు ఉంటుంది పెద్ద పెద్దది అండర్ గ్రౌండ్ ట్యాంక్స్, లేకుంటే ఓవర్ హెడ్ కూడా ఉండొచ్చు. ఓకే, కింద పెట్టాలని లేదు, అక్కడ రిజర్వ్ ఉంటుంది. ఇది మనం అక్కడ పెడతాం, మనం కాదు, వాళ్ళు ఇక్కడ పెడుతున్నారు. వాళ్ళు తీసుకొచ్చి ఒడిశాలో పెడుతున్నారు 30 మిలియన్ బ్యారెల్స్. సో వాళ్ళ వైపు నుంచి షిప్స్ వస్తుంది, ఇక్కడ వచ్చి దాంట్లో నింపేసి షిప్స్ వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తారు. సో 30 మిలియన్ బ్యారెల్స్ ఎప్పుడు ఉంటుంది. రేపు ఏదైనా యుద్ధం జరిగితే ఏమంటారు, యూఏ అంటారు అక్కడ ఉంది మాది 30 మిలియన్ బ్యారెల్స్ ఉంది, తీసుకెళ్ళిపోండి అక్కడి నుంచి. యూఏ ప్రజెంట్ అవుట్పుట్ 2.5 మిలియన్ బ్యారెల్స్ పర్ డే, వాళ్ళ కెపాసిటీ 5 మిలియన్ బ్యారెల్స్. అక్కడే గొడవ జరిగింది ఈ ఒపెక్, దానికోసం ఒపెక్ నుంచి బయటకు వచ్చేసారు. అవును, ఇప్పుడు మీరు అన్ని కనెక్ట్ చేయండి డాట్స్. కరెక్ట్. నౌ దట్ ఆయిల్ విల్ ఫ్లో టు ఒడిశా నుంచి సౌత్ ఈస్ట్ ఏషియాకి తీసుకెళ్ళచ్చు ఆయిల్. మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్ అక్కడికి ఆయిల్ వెళ్ళొచ్చు. అది కాకుండా మనకు కావాల్సి అనుకోండి ఆయిల్ మనం వాడుకోవచ్చు, మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి నింపేసుకుంటారు దాంట్లో. సో రేపు యుద్ధం జరిగితే ఇరాన్ నుంచి ఏమైనా మిసైల్ గిల్లు కొడితే కూడా యూఏకి ప్రాబ్లం ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే భారతదేశంలో మా దగ్గర 30 మిలియన్ బ్యారెల్స్ ఉంది, రేపు కావాలంటే ఇంకొక ఫెసిలిటీ కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకే, వాళ్ళు వెస్టర్న్ సైడ్లో ఎందుకు క్రియేట్ చేయలేదంటే వెస్టర్న్ నుంచి ఇక్కడికి తీసుకెళ్ళలేము కదా, మీరు యూఏ నుంచి ఇటు వచ్చి మళ్ళీ అక్కడికి పంపించడం ఎందుకు. విశాఖపట్నం పెట్టుకున్నాను రేపు, ఒడిశా పక్కన విశాఖపట్నం, దాని తర్వాత ట్యూటికోరిన్ పెట్టుకుని తమిళనాడు. ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్. ఎంటైర్ అటువైపు వెళ్ళే ఆయిల్ అంతా, ఆస్ట్రేలియా వైపు దాకా వెళ్ళే ఆయిల్ అన్నీ ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు యూఏ. సో దిస్ ఇస్ అ స్ట్రాటజిక్ మూవ్ అనమాట. రేపు ఈ 30 ఇంకో 30 చేస్తే 60 అయిపోతుంది, ఇంకో 30 చేస్తే 1000 అంటే ఆల్మోస్ట్ ఒక ప్రతిరోజు 5 అంటే మీరు ఆలోచించండి, ఇట్ విల్ బీ ఈజీలీ 1 month to 2 months సప్లై ఉంటుంది అక్కడ యూఏ ఇది అవుట్పుట్. వాళ్ళకు ఒక రిజర్వ్ లాగా అదనమాట. దెన్ సెకండ్ అఫ్ కోర్స్ ఇది కాకుండా ఒక క్రూడ్ ఆయిల్ స్టోరేజ్ మన వైపు నుంచి మనం ఫ్యూచర్ ఆయిల్లో పెట్టుకుంటున్నాం. ఫ్యూచర్ ఆయిల్ ఏం చేస్తాం, అక్కడ మనం భారతదేశం వాళ్ళ దగ్గర స్పేస్ తీసుకొని అక్కడ కూడా ఒక రిజర్వ్ కడుతున్నాం. మన దగ్గర స్టోర్ చేయకుండా వాళ్ళ దగ్గర మనకు కావాల్సినప్పుడు వెళ్ళి తీసుకోవాలి, అది అక్కడి నుంచి షిప్ పంపించేసి. ఓకే, దాని తర్వాత లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్, ఒకటి లిక్విఫైడ్ పెట్రోలియం కానీ గ్యాస్ స్టోరేజ్ అండ్ న్యాచురల్ గ్యాస్. ఇది అగైన్ ఒక పొటెన్షియల్ కొలాబరేషన్, భారతదేశంలో తీసుకొచ్చి స్టోర్ చేస్తారు. ఓకే, డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎల్పిజిది ఎక్కువ స్టోర్ చేయలేము మనం, వీ హ్యావ్ టు కీప్ యూజింగ్ ఇట్. ఆయిల్ లాగా కాదు అది, ఇట్స్ వెరీ హైలీ పొటెన్షియల్, చాలా హై ప్రెషర్ మీద స్టోర్ చేయాలి ఇది ఎల్పిజి. దానికోసం మీరు గ్యాస్ చూస్తారండి ఇంట్లో, ఆ గ్యాస్ సిలిండర్ కింద ఇంత ఉంటుంది, గ్యాస్ వెయిట్ మీకు కనిపిస్తుంది కానీ బికాజ్ ఇట్స్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, ప్రెషర్లో రిలీజ్ చేస్తారు దాన్ని. దానికోసం గ్యాస్ సిలిండర్ని ఎప్పుడు హారిజాంటల్గా పెట్టకూడదు అంటారు, కొంతమంది స్కూటర్లో తీసుకెళ్తూ ఉంటారు చూస్తుంటారు. మోస్ట్ డేంజరస్, ఈజీగా ఎక్స్ప్లోడ్ అయిపోతుంది. ఇట్స్ ఆల్వేస్ షుడ్ బి కెప్ట్ అప్రైట్, ఎప్పుడు మన ఇంట్లో పెట్టుకుంటే అదే పొజిషన్లో ఉండాలన్నమాట. సో ఈ ఎల్పిజి అనేది చాలా డేంజరస్ స్టోర్ చేయడానికి, ఎక్కువ రోజు స్టోర్ చేయలేము దాన్ని. సో వీ హ్యావ్ టు కీప్ డిస్పోజింగ్ ఇట్. సో భారతదేశంలో లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్, దాని తర్వాత లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ యూఏఈ నుంచి వచ్చేది మనం ఇక్కడ స్టోర్ చేయబోతున్నాం, అపార్ట్ ఫ్రమ్ క్రూడ్ ఆయిల్. ఇంకోటి ఏంటంటే ఎల్పిజి, సేల్ అండ్ పర్చేస్ ఆఫ్ ఎల్పిజి ఇంక్లూడింగ్ లాంగ్ టర్మ్ సప్లై, అంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకి ఒప్పందం ఇప్పుడే చేసుకుంటాం. రేట్ ఏదైనా ఉండొచ్చు, ఇప్పుడున్న రేట్ పెట్టేసి నెక్స్ట్ 3 సంవత్సరాలకి సైన్ చేసుకుంటాం. మనకి ఎల్పిజి ఈజ్ ద బిగ్గెస్ట్ వీక్నెస్ మనకి. గవర్నమెంట్ అదే దాన్ని తగ్గించడానికి చాలా ట్రై చేస్తుంది. మన దగ్గర పిఎన్జి ఉంది, మన దేశంలోనే తయారవుతుంది, కానీ మన ఎల్పిజి ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. చాలా ఇంట్లలో ఇప్పుడు అదే గవర్నమెంట్ అంటున్నారు, మీరు పైప్ న్యాచురల్ గ్యాస్ పెట్టుకోండి, మేము సప్లై చేస్తాం, మీకు టెన్షన్ లేదు, మళ్ళీ సిలిండర్ ఆర్డర్ చేయక్కర్లేదు, ఏం చేయలేదు. ఇట్ ఈస్ లైక్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్. వాళ్ళు వచ్చి మీటర్ రీడింగ్ తీసుకుంటారు. నేను ట్రివాండ్రంలో ఉన్నప్పుడు ఒక అపార్ట్మెంట్లో ఉన్నాను, అక్కడ జనం టీవీలో పనిచేస్తున్నాను. అక్కడ అపార్ట్మెంట్లో ఇది ఉండే, నెలకు 2వ తారీఖు వచ్చి రీడింగ్ తీసుకొని వెళ్ళిపోతారు, బిల్ ఇచ్చేస్తారు. జస్ట్ లైక్ ఎలక్ట్రిసిటీ. మనకి ఏం తెలియక్కర్లేదు, సిలిండర్ ఆర్డర్ చేయడం ఏం లేదు, ఒక yellow కలర్ పైప్ వస్తుంది, యూ కెన్ కనెక్ట్ యువర్ నార్మల్ గ్యాస్ టు దాట్. సో ఇదే ఒకటి. సో డిఫెన్స్ ఇంకోటి ఏంటంటే చాలా మటుకు డిఫెన్స్ మనం యూఏఈని కాపాడు, దాని డీటెయిల్స్ బయటికి ఇంకా రాలేదు, స్పెసిఫిక్స్ ఏం జరుగుతుంది అనేది, ఎందుకంటే అది చాలా మటుకు సెన్సిటివ్ ఇష్యూ. పాసిబ్లీ ఏదో ఒక డిఫెన్స్ అగ్రిమెంట్ ఉంటుంది, మనం వాళ్ళని జస్ట్ లైక్ సౌదీ అరేబియా పాకిస్తాన్ చేస్తుంటే మనం కూడా ఒక ఒప్పందం చేసుకోవచ్చు. ఇది కాకుండా కొన్ని ఫైనాన్షియల్ ఒక $5 బిలియన్ దాకా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అది ఎమిరేట్స్ ఎన్బిడి వాళ్ళ దగ్గర ఎన్బిడి చేస్తారు, మన ఆర్బిఎల్ బ్యాంక్లో. అది కాకుండా అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ వాళ్ళు చేస్తారు నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో. ఒక ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ సమ్మాన్ ఇండియాలో క్యాపిటల్లో వాళ్ళు చేస్తారన్న సో ఒక $5 బిలియన్ దాకా ఇన్వెస్ట్మెంట్ ఉంటుందన్నమాట. సో మోదీ గారు చాలా మటుకు ఇన్ఫాక్ట్ ఆయన ఎయిర్క్రాఫ్ట్ అప్రోచ్ అయినప్పుడు F-16s ఎస్కార్ట్ చేసి తీసుకెళ్లారు. ఆ వీడియో కూడా మోదీ గారు పెట్టారు ఆయన ఇన్స్టాగ్రామ్లో.
చాలా బాగుంటుంది చూడడానికి. ఇట్స్ ప్రెస్టీజ్ ఇష్యూ, ఎందుకంటే అది యూజువలీ హెడ్ ఆఫ్ స్టేట్స్కి రిజర్వ్ చేసి కానీ యుఎస్ ప్రెసిడెంట్, రష్యన్ ప్రెసిడెంట్, ఇట్లా చైనీస్ ప్రెసిడెంట్ వస్తే అట్లా చేస్తారు వాళ్ళు. మనకు కూడా మన ప్రధానమంత్రికి అంత వాళ్ళు దే గివెన్ సచ్ అ బిగ్ రిసెప్షన్ అన్నమాట. F-16s ఎస్కాట్ చేసి తీసుకెళ్ళారు మోదీ గారు. సో ఇది చూస్తే మనకి యూఏఈకి చాలా పెద్ద ఒక మార్పు వచ్చింది లాస్ట్ 3 సంవత్సరాల్లో. వాళ్ళు ఇజ్రాయెల్తో ఏ రోజు టైఅప్ చేసుకున్నారు ఆ రోజు నుంచి మనకు కూడా ఒక అడ్వాంటేజ్ మారిపోయింది. అబ్రాహం అకార్డ్ సైన్ చేశారు వాళ్ళు. అది కాకుండా అన్నిటికంటే ఇంపార్టెంట్ అక్కడి నుంచి పాకిస్తాన్ వాళ్ళు చాలామంది పంపించేస్తున్నారు. మీరు చూసుంటారు ఈ న్యూస్. 15,000 మందిని అక్కడి నుంచి పంపించేశారు. అది కూడా ఐ డోంట్ నో, ఐ థింక్ ఇట్స్ కరెక్ట్ కాదని తెలియదు, కానీ న్యూస్ నిజమే ఉండొచ్చు. బహుశా అక్కడ నంబర్ మే బి డిస్ప్యూటెడ్, బట్ దే మస్ట్ బి క్రియేటింగ్ సమ్ ప్రాబ్లమ్స్. అండ్ యూఐ కూడా డౌట్ వచ్చి ఉంటుంది, వీడేదో ఇక్కడ కూర్చొని పొల్లలు పెడుతున్నారు ఏమో చేస్తున్నారు అని డౌట్ వచ్చి ఉంటుంది. సో పంపించేస్తారు. దీనికన్నా ముందు మీకు గుర్తుంటుంది సౌదీ అరేబియా కూడా చేశారు ఇదే పని. వాళ్ళు పాకిస్తాన్ నుంచి బెగ్గర్స్ వస్తున్నారు, ఇది హజ్కి వచ్చి ఇక్కడ వెళ్ళట్లేదు వీళ్ళు, ఇక్కడ వచ్చి మన రోడ్ మీద బెగ్గర్స్గా డబ్బులు అడుగుని తింటారు. అది సో దే సెడ్ గెట్ అవుట్ అని చెప్పారు అప్పుడు కూడా పాకిస్తాన్ వాళ్ళు. సో అదొక నార్మల్ సినారియో అది. కానీ మన ఇండియన్స్కి చాలా రెస్పెక్ట్ ఉంది అది. ఎందుకంటే నేను కూడా దుబాయ్కి వెళ్ళినప్పుడు చూశాను నేను మన 6 నెలల ముందు. హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ ఇండియన్స్ వాళ్ళు. ఎందుకంటే మన ఇట్లాంటి పనులన్నీ వాడాం మనం, ఫ్రాడ్ పనులన్నీ చేయము అక్కడ వెళ్ళి. సో చాలా మటుకు చాలా పీస్ఫుల్ కమ్యూనిటీ మనకి. సో దే ఆర్ ఇన్ గుడ్ టర్మ్స్ విత్ ఇండియా అనమాట. సో ఇండియా యూఏఈకి ఒక కొత్త ఏం చెప్తారు ఒక కొలాబరేషన్ రాబోతుంది రేపు. సైంటిఫిక్ రీసెర్చ్లో కూడా అక్కడ కూడా మనం యూఏఈతో మనం, ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు కొత్త కొత్త ఫీల్డ్స్ ట్రై చేస్తున్నారు. సౌదీ అరేబియా యూఏఈ నడిమిట్లో ఇంకో గొడవ ఏంటంటే యూఏఈలో చాలామంది పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ పెట్టుకున్నారు దుబాయ్లో స్పెషల్. అది మైక్రోసాఫ్ట్ ఉండొచ్చు, గూగుల్ ఉండొచ్చు, ఫేస్బుక్ ఉండొచ్చు, ప్రతి ఐటీ కంపెనీ, ప్రతి పెద్ద ఫైనాన్షియల్ కంపెనీ అందరూ వచ్చి పెట్టుకున్నారు. పెద్ద పెద్ద క్యాంపస్ షార్జాలో పెట్టుకున్నారు, ఎడ్యుకేషనల్ క్యాంపస్. సో సౌదీ అరేబియాకి ఇది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఎందుకంటే సౌదీ అరేబియా మొహమ్మద్ బిన్ సల్మాన్ ఏమన్నారంటే నేను సౌదీ అరేబియాని యూరోప్గా చేసేస్తాను 2030 దాకా అన్నారు. కానీ యూరోప్గా చేయాలంటే మీకు చాలా పనులు చేయాలి అక్కడ. వన్ ఆఫ్ ద థింగ్ ఈజ్ మీరు ఉమెన్ అక్కడ మహిళలకి డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చారు, మహిళలకి ఓటింగ్ రైట్స్ ఇచ్చారు, కానీ కంపెనీలు రావాలి అక్కడ. ఇదే ఫేస్బుక్, ఇదే మైక్రోసాఫ్ట్ ఆల్రెడీ దుబాయ్లో ఉన్నప్పుడు సౌదీ అరేబియాలో ఎందుకు వెళ్తారు? సౌదీ అరేబియా ఏం చేశారంటే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. మీరు దుబాయ్ నుంచి ఇక్కడికి వచ్చేసేయండి, మీకు ఇంత ఇన్సెంటివ్స్ ఇస్తాం మేము. సో దుబాయ్ అథారిటీస్ ఏమన్నారంటే, అంటే యూఏఈ ఏమన్నారంటే మీరు ఎందుకు చేస్తున్నారు ఇట్లా పని, మీరు కావాలంటే డైరెక్ట్ వాళ్ళని తెచ్చుకోండి, మా దగ్గర ఉన్న కంపెనీలు ఎందుకు అక్కడ తీసుకెళ్తున్నారు? ఎందుకంటే వీళ్ళు ట్యాక్స్ ఫ్రీ రెజీమ్ ఇస్తారు, ట్యాక్స్ ఉండదు, వీళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు, ఏముండదు. దట్స్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అక్కడ పనిచేస్తున్న ఎంప్లాయీస్కి. సో ఈ దుబాయ్ ఒక ఇన్వెస్ట్మెంట్ హబ్గా, ఒక ఐటీ హబ్గా మారడానికి ఆయిల్ లేదు వాళ్ళ దగ్గర, టూరిజం హబ్ అని 75 మిలియన్ ప్యాసింజర్స్ ట్రాన్సిట్ చేస్తారు త్రూ దుబాయ్ ఎయిర్పోర్ట్. ఆలోచించండి, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్ ద వరల్డ్ ట్రాన్సిట్కి. సో ఇది చాలా మటుకు వాళ్ళ వైపు నుంచి. దానికోసం ఈ యుద్ధం మొదలైన ఫస్ట్ ఎయిర్పోర్ట్ మీద కొట్టారు ఇరాన్, ట్రాన్సిట్ ఆగిపోయింది ఇమ్మీడియట్గా. సో దిస్ ఇస్ ఎకనామిక్ వార్ఫేర్ అంటే ఇది. ఆయిల్ ట్యాంకర్ల మీద ఒక్కటే కొట్టడం కాదు, స్పెసిఫిక్ చూసి కొడుతున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్. దానికోసం చూడండి లాస్ట్ 1 వీక్ 10 డేస్లో రిపీటెడ్గా యూఏఈ మీద దాడి చేస్తున్నారు ఇరాన్. కువైత్ మీద చేయట్లేదు, బహ్రెయిన్ మీద చేయట్లేదు, ఎక్కడ లేదు, ఖతర్ మీద, వీళ్ళ మీద దాడి చేస్తున్నారు యూఏఈ మీద రిపీటెడ్గా. ఎందుకంటే ఒకటి ఇజ్రాయెల్ ఉన్నారు అక్కడ, వాళ్ళకి తెలుసు. యూఎస్ బేస్ మీద కొడుతున్నా అంట, యూఎస్ బేసెస్ మీద కొట్టట్లేదు వాళ్ళకి తెలుసు యూఎస్ బేస్ మీద కొడితే ఏమవుతుంది అనేది. ఓకే, యూఎస్ వెయిట్ చేస్తున్నారు ఆపర్చునిటీ కోసం సీజ్-ఫైర్ బ్రేక్ చేయడానికి. మా మీద కొట్టారు చూడండి, మేము కొట్టబోతున్నాం ఇప్పుడు చెప్పేసి. సో ఈ పెద్ద ఒక ఒప్పందం ఇది. అండ్ దిస్ ఐ థింక్ ఇస్ అ బిగ్ చాలా పెద్ద ఒక ఆపర్చునిటీ భారతదేశానికి. ఎందుకంటే ఈ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే రేపు మళ్ళీ ఇట్లాంటి ఒక యుద్ధం వస్తే ఎల్పిజి కానీ ఎల్ఎన్జి కానీ క్రూడ్ ఆయిల్ మన దేశంలో పెట్టుకుంటే మనకు చాలా మటుకు స్టోరేజ్ ఉంటుంది. అండ్ మనకు కూడా ఒక ఏం చెప్తారు, వీ కెన్ మేక్ ఇట్ అ బిగ్ కైండ్ ఆఫ్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్. మనది ఆల్రెడీ మనకి 5.3 మిలియన్ టన్స్ ఒకటి ఉంది మన దగ్గర, విశాఖపట్నం, మ్యాంగ్లూరులో అండ్ పాదూరులో ఉంది. మూడు కలిపితే మనకి 38 మిలియన్ బ్యారెల్స్ మన దగ్గర ఆల్రెడీ కెపాసిటీ ఉంది. ఓకే, ఫేజ్ 2లో గవర్నమెంట్ ఇప్పుడు 2021లో చేసిన దానిపై ఇంకా 2 అడిషనల్ కమర్షియల్ రిసోర్స్ పెట్టారు. 6.5 మిలియన్ టన్స్ ఒకటి, అది ఒకటి ఒడిశాలో చందికోల్ అనే ప్లేస్లో, పాడూరులో ఇంకోటి పెడుతున్నారు పీపీపీ మోడ్లో, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో. సో బేసిక్లీ మనకి ఒక 20 నుంచి 30 రోజులు కావాల్సిన స్ట్రాటజిక్ రిజర్వ్ ఎల్పిజి కూడా మనం తయారు చేస్తున్నాం దీనికి. అండ్ అది వచ్చేస్తే భారతదేశానికి రేపు యుద్ధం వచ్చి ఒక 2-3 నెలలు ఒక్క సప్లై కూడా రాకపోతే వీ కెన్ స్టిల్ మేనేజ్ అన్నమాట, సర్వైవ్. అయితే సార్ గతంలో ఈ సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీ కలిసి ఇస్లామిక్ నేటో కోసం ఏదో ప్రయత్నం చేశాయి.
ఏంటి దాని స్టేటస్ ఏంటి, ఏమైనా పాసిబిలిటీ ఉంటుందా? అక్కడ ఏం లేదు, వాళ్ళ నడిమిట్లో పాలిటిక్స్ సపరేట్ ఉంది. నేను చెప్పాను చూడండి, టర్కీని నేటో నుంచి తీసేయాలని కొంతమంది ట్రై చేస్తున్నారు. ఈజ్ ఓన్లీ ఇస్లామిక్ నేషన్ ఇన్ నేటో అండ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ నేటో మెంబర్స్ టర్కీ. కానీ టర్కీ ఏమో మేమే కాలిఫేట్ అంటే మొన్న ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చారు వాళ్ళకి. బెంజమిన్ నెటన్యాహు వాళ్ళకి డిఫెన్స్ మినిస్టర్ వార్నింగ్ ఇచ్చారు, ఈవెన్ నెటన్యాహు కూడా ఇచ్చారు. ఇది కానివ్వండి, ఇరాన్, లెబనన్ దాంతా అయిపోయిన తర్వాత మీ దగ్గరకు వస్తున్నాం మేమని చెప్పేసి టర్కీకి ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు. యు ఆర్ ద నెక్స్ట్ ఇన్ ద లైన్ అని చెప్పారు. దాంతో టర్కీ భయపడ్డారు. సో ఇప్పుడు ఇస్లామిక్ నేటో బికాజ్ ఇట్స్ నేటో నేషన్, వాళ్ళని ఇజ్రాయెల్ డైరెక్ట్ అటాక్ చేయలేరు. దే విల్ డూ సంథింగ్, బట్ ఇట్ మైట్ నాట్ బి అ డైరెక్ట్ అటాక్, సబటాజ్ అటాక్ ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. సో అది పక్కన పెట్టి అరబ్ కంట్రీస్ అందరూ మొత్తం ఒక అయోమయంలో ఉంది. సిరియాలో గవర్నమెంట్ పడిపోయింది, లెబనన్లో స్టేబుల్ లేదు, ఇరాక్లో స్టెబిలిటీ లేదు, లిబియాలో స్టెబిలిటీ లేదు, ఆఫ్ఘనిస్తాన్ మొత్తం మునిగిపోయింది. ఇది ఎక్కడ చూడండి, పాకిస్తాన్ దగ్గర డబ్బులు లేవు. సో ఇస్లామిక్ కంట్రీస్ అనేది యాక్చువల్లీ అటువైపు చూస్తే ఇండోనేషియా కానీ మలేషియా, దే ఆర్ మోస్ట్ స్టేబుల్. ఇది కాదు, వీళ్ళ డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ స్టెబిలిటీ లేదు వీళ్ళకి. ఇప్పుడు జరిగిన డ్యామేజ్ రిపేర్ చేయాలంటే ఖత్తర్ కానీ, కువైత్ కానీ, బహ్రెయిన్కి, ఈవెన్ సౌదీ అరేబియాకి 6 నెలల నుంచి 3 సంవత్సరాలు పడుతుంది. సో రేపు స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ ఓపెన్ చేస్తే అప్పుడే ఆయిల్ రేట్ తగ్గదు. నెక్స్ట్ 1 or 2 years 80-90 దగ్గర ఉంటుంది, 90లోనే ఉంటుంది బహుశా పర్ బ్యాల్. సో అది మనం అర్థం చేసుకోవాలి. ఇది ఒక ఆయిల్ షాక్, ఒక పెద్ద లెసన్. దాన్ని యూఏఈ ఇమీడియట్గా ఒక ఆపర్చునిటీగా కన్వర్ట్ చేసి ఇంకో సేఫ్ జోన్కి షిఫ్ట్ చేస్తున్నారు. ఇండియాకి వాళ్ళ ఆయిల్ రిజర్వ్స్ అని షిఫ్ట్ చేసి రేపు మీరు అక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి, మా దగ్గరికి రాక్కర్లేదు, మీరు స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్కి రాక్కర్లేదు, యూ కెన్ కలెక్ట్ ఇట్ ఫ్రమ్ ఇండియా అని చెప్పి కాబట్టి ఆఫీస్ కూడా పెట్టుకుంటారు వాళ్ళు ఇక్కడ. అది జరగబోయేది. సో మొత్తానికి ఒక భారీ డీల్ ఇది, బిగ్ డీల్ విత్ ఇట్ ఇస్ వెరీ బిగ్ డీల్. ఎందుకంటే దీనికి ఆపర్చునిటీ చాలా ఉన్నాయి ఇంకా. బికాజ్ ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమంటున్నారు, ఇంకొక 30 million barrels మళ్ళీ యాడ్ చేయబోతున్నాం మేము. ఓకే, సో దాన్ని బట్టి మనం వీ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ ఒక 60 days 65 days కావాల్సిన మన దగ్గర క్రూడ్ ఉండాలి. అది మనం ట్రై చేస్తాం. అది కాకుండా ఒక 20 రోజుల క్రూడ్ ఎప్పుడు రిఫైనరీలో ఉంటుంది, రిఫైనింగ్ ప్రాసెస్. ఇంకొక 20 million షిప్స్లో వస్తూ ఉంటుంది మన వైపు. అది కాకుండా ఒక ల్యాండ్ బేస్డ్ పైప్ లైన్ గురించి కూడా మాట్లాడుతున్నారు, అండర్ గ్రౌండ్ సీ పైప్ లైన్ కూడా గురించి మాట్లాడుతున్నారు, డైరెక్ట్ యూఏఈ నుంచి భారతదేశానికి. సో దట్ రేపు ఏదైనా జరిగితే కూడా యూ విల్ హ్యావ్ దిస్ పైప్ లైన్లో వస్తూనే ఉంటుంది క్రూడ్ మన వైపు. వెరీ గుడ్. పర్యటన చిన్నదే కానీ చాలా ప్రయోజనాలు, చాలా అది ఎక్కువ బయటికి రాదు. బయటకు వచ్చింది ఒక 20% వచ్చి ఉంటుంది డీటెయిల్, అంత అదర్ 80% ఇస్ సీక్రెట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు. థ్యాంక్ యూ. మరి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో భారత్ ఒక చరిత్రాత్మకమైనటువంటి డీల్ కుదుర్చుకుంది. చాలా బిగ్ డీల్ ఇది. తద్వారా వ్యూహాత్మకంగా కూడా ఈ పర్యటన చాలా చాలా కీలకమైందని విశ్లేషకులు చెప్తున్నారు. మరి ఎపిసోడ్కు సంబంధించి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని, మీ అభిప్రాయాలను తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే ఎపిసోడ్లో మరొక ఆసక్తికరమైనటువంటి అంశంతో మళ్ళీ మనం కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.